సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఒక సామాన్యుడు కష్టపడి కూడబెట్టిన డబ్బుతో సొంత ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని నరక యాతనలు పడాలో టౌన్ ప్లానింగ్ ఆఫీస్ మెట్లెక్కిన వాళ్లకు బాగా తెలుసు. ఫైల్ కదలాలంటే ప్రతి టేబుల్ దగ్గర చేయి తప్పాల్సిందే. అయితే ఈ అవినీతి చీడ సామాన్యుడి నడ్డిని విరుస్తోంది. ఇప్పుడు ఏసీబీ చేపట్టిన ఈ దాడులు ఆ చీడను వదిలించే ప్రయత్నంలో తొలి అడుగుగా కనిపిస్తున్నాయి. కేవలం సోదాలు చేసి కేసులు పెడితే సరిపోదు. ఈ అవినీతి వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలి. దొరికిన అధికారులను సిబ్బందిని కఠినంగా శిక్షించాలి. వారి అక్రమాస్తులను జప్తు చేయాలి. అప్పుడే మిగతా వారిలో భయం పుడుతుంది. ఈ ఏసీపీ దాడులు కేవలం ఆరంభం మాత్రమేనా, లేక అసలైన ప్రక్షాళనకు నాంది పలుకుతాయా అనేది వేచి చూడాలి. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి అవినీతి తిమింగలాలపై వేటు వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. రైట్ వాసు, చెప్పండి, దీనిపై అప్డేట్స్ ఏంటి? ఏమైనా ప్రభుత్వాలు మారినప్పటికీ ప్రభుత్వ అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఎందుకంటే అవినీతిని అరికట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికక్కడ మున్సిపాలిటీల్లో ప్రతిరోజు కూడా ఇదే పరిస్థితి, అవినీతి మయం అయిపోయింది. నిన్న ఒక్కరోజే దాదాపు 13 కార్పొరేషన్లో అధికారులు దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల్లో భారీగా అంటే అవినీతికి పాల్పడినట్టు అవినీతికి పాల్పడినట్టు కూడా అధికారులు గుర్తించారు. దీనిలో భాగంగా కొన్ని చోట్ల నగదు దొరకడం జరిగింది, కొన్ని చోట్ల కీలకమైన పత్రాలు దొరకడం జరిగింది. విశాఖలో కూడా దాదాపు 3 డివిజన్లు అంటే జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి 3 డివిజన్లో కూడా ఈ పెందుర్తి అవ్వచ్చు, గాజువాక అవ్వచ్చు, మధురవాడ అవ్వచ్చు, మొత్తం చాలా చోట్ల చాలా కీలక పత్రాలు లభించాయి. అంటే ఈ పత్రాలు తీసుకుని ఇవాళ ప్రత్యక్షంగా ఆ భవనాలు ఎక్కడ ఏంటి అనేది కూడా వీళ్ళందరూ కూడా సమీక్షించే పరిస్థితి ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి దాడుల్లో ఒంగోలులో అయితే ఆ డబ్బులు కిటికీల నుంచి ఇచ్చేయడం జరిగింది. రాజమండ్రిలో డబ్బులు దొరకడం జరిగింది. శ్రీకాకుళంలో డబ్బులు నగదు ఎంత ఉందో కూడా ఆ లెక్కలో నగదు దొరకడం జరిగింది. ఇలాగ ప్రతి చోట కూడా గుంటూరు అనేక ప్రాంతాల్లో కూడా నేనంతా కూడా అవినీతి అధికారులు వాళ్ళ తీరు మారట్లేదు. అవినీతి అధికారులకి వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మొత్తం వీళ్ళంతా కూడా భారీ ఎత్తున ఒక ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 13 కార్పొరేషన్లో మున్సిపాలిటీల్లో ఈ దాడులు నిర్వహించారు. మీరు అన్నట్టుగా ఇది తప్పనిసరిగా ముందడుగు. ఇది అవినీతి నిర్మూలనకు ఈ ప్రభుత్వంలో ముందడుగేసిందని చెప్పొచ్చు. అవినీతి నిర్మూలనకు అధికారులు కూడా చెప్పేది ఎక్కడితో ఆగదో, ఇది ఇంకా కంటిన్యూ అవుతుందని కూడా చెప్తున్నారు. ఇవాళ కూడా విశాఖతో పాటు అనేక ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. నేను దొరికినటువంటి పత్రాలను తీసుకుని ఆ పత్రాలను ఎక్కడెక్కడ ఏం చేశారని చూస్తా మొత్తం కూడా నిర్వహిస్తున్నారు. ఇదంతా కూడా ప్రధానంగా మున్సిపాలిటీల్లో భారీ ఎత్తున జనాలు రావడానికి కారణం ఏంటంటే 12వ తేదీన భవనాల క్రమబద్ధీకరణకే 12వ తేదీ రేపు లాస్ట్ డేటు. అదేవిధంగా లేఅవుట్లు మొత్తం సక్రమంగా ఉన్నాయా లేవా అని చేసుకునేందుకు 21వ తేదీ, ఈ నెల 21వ తేదీ ఆఖరి తేదీ. దీనివల్ల వీళ్ళందరూ కూడా క్రమబద్ధీకరణ కోసం వచ్చేవాళ్ళైతే, లేఅవుట్లు క్రమబద్ధీకరణ వచ్చేవాళ్ళకైతే భారీ ఎత్తున ఆ టౌన్ ప్లానింగ్ అధికారుల దగ్గరికి వస్తున్నారు. ఇదే అదనంగా వాళ్ళు మొత్తం కూడా అవినీతికి పాల్పడే అవకాశం కనబడుతుంది. భారీ ఎత్తున అవినీతి పాల్పడుతున్నారు. అంటే ప్రభుత్వం ఏమున్నప్పటికీ వాళ్ళకి అనవసరం. మున్సిపాలిటీల్లోనూ కార్పొరేషన్లోనూ ఈ టీపీఓ కార్యాలయంలో టీపీఓలు కోట్లు సంపాదిస్తున్నారు. అనేక మంది ఏసీబీ దాడుల్లో పట్టుబడిన వాళ్ళు కూడా మళ్ళీ నెల 2 నెలల్లో వేరే చోట వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుని జాయిన్ అవ్వటం, మళ్ళీ ఇదే విధంగా అవినీతికి పాల్పడటం జరుగుతుంది. అంటే ప్రభుత్వం మాత్రం అవినీతికి పాల్పడే అధికారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తే కానీ ఈ వ్యవస్థ నిర్మూలన కాదు. లేదంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు పట్టుబడిన వాళ్ళు చాలామంది కూడా గతంలో అవినీతికి పాల్పడిన వాళ్ళే, గతంలో మొత్తం అవినీతి సొమ్ము తిన్నవాళ్లే. అంతేకాక వాళ్ళ కోట్లాది రూపాయలు బంగారం అయితే, ఇళ్ల స్థలాలు అయితే, నగదైతే బయటపడటం జరిగింది. కానీ వీళ్ళని సస్పెండ్ చేయడం, మళ్ళీ రాజకీయ నాయకులను పట్టుకుని మళ్ళీ వేరే చోట జాయిన్ అవ్వటం, ఇదే అవినీతి తతంగం కొనసాగుతుంది. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి నిర్మూలన చేయకపోతే మాత్రం భవిష్యత్తులో మరింత ఎక్కువ అవినీతికి పాల్పడే అవకాశం ఉంది. ఒక్క మున్సిపాలిటీలో టీపీఓ కాకుండా అనేక ప్రభుత్వ శాఖల్లో ఈ అవినీతి మయం ఎక్కువగా అయిపోయింది. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం కఠినంగా తీసుకుని వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు కొనసాగిస్తుంది. ఇవాళ రేపు కూడా దాడులు కొనసాగించి వాళ్ళపై చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఏమన్నా థ్యాంక్ యూ వాసు.